హాయ్ గైస్, వెల్కమ్ టు విలేజ్ డియర్ బాస్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు కేశంపేట్ సమీపంలో ఉన్న పెద్దాద్రి అనే గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో రామలింగ స్వామి అనే ఒక దేవాలయం ఉంది కొండపైన. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత, సాక్షాత్తు సీతారాముల వారే రామలింగ స్వామిని లింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ గుట్ట యొక్క చరిత్ర, ఆ లింగం యొక్క స్వామివారి ప్రత్యేకత మనం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో గైస్, ఇక్కడ చూసుకుంటే మనకు నందీశ్వరుడు మనకు ఇక్కడ దర్శనమిస్తున్నాడు. రామస్వామి గుట్టకి ఇక్కడ మనకు ఆపోజిట్ గా మన నందీశ్వరుడు అయితే మనకు దర్శనమిస్తున్నాడు. శివరాత్రి ఉత్సవాలప్పుడు ఇక్కడ మనకు శకటోత్సవం అనేది అయితే జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే ఈ మన నందీశ్వరి చుట్టుముట్టు ఇక్కడ మొత్తం ఇక్కడ రౌండ్ సర్కిల్ ఉంది. ఇక్కడ ఈ శివరాత్రి అప్పుడు మాత్రం మనకి బండ్లో త్రిపుట కార్యక్రమం అయితే జరుగుతుంది. పైన మనకు ప్లేస్ లేనందువల్ల ఇక్కడ ఈ కార్యక్రమం అయితే ఇక్కడనే జరిపిస్తారు. సో మనం ఒకసారి మళ్ళీ పైకి వెళ్ళి పైన ఉన్నటువంటి గుడి యొక్క ప్రత్యేకతను అయితే మనం చూద్దాం. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ అమ్మవారి ఆలయం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ముందరికి చూసుకుంటే సో మనం అక్కడ కూడా వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ఆలయ ప్రత్యేకత ఏంటి, ఆమె ఆశీస్సులు తీసుకొని మనం ముందరికి వెళ్తాం. చూసుకుంటే మనకు ఇక్కడ దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరికీ కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవడానికి మనకి ఇక్కడ బోరింగ్ కూడా కనిపిస్తుంది. వాటర్ కూడా వస్తున్నాయి మనకి ఇక్కడ. కాళ్ళు చేతులు అనేవి శుభ్రం చేసుకొని మనం ఆల్రెడీ వస్తున్నాయి కదా, అందుకు వస్తున్నాయని కలుసుకోవాలా, తాగడానికి కూడా అనువైనవి ఉన్నాయా చూడు. లేవు, స్థానిక రావు, మొత్తం చెత్తాచెదారం అందరికి. ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ఇక్కడ కాళ్ళేతులు కడుక్కొని మన పైన ఉన్నటువంటి మన రామలింగ స్వామిని దర్శించడానికి అయితే ముందు పైకి వెళ్తారు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన కాళీలో ఉండే కాళీమాతని మనం దర్శించుకొని గుట్టపైకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ అమ్మవారు అయితే మనకు కొలువై ఉన్నారు. అమ్మవారిని దర్శించుకొని మనం పైకి వెళ్దాం. మనం చూసుకుంటే స్వామివారిని చేరుకోవడానికి మనకు మెట్ల మార్గం అయితే కనిపిస్తుంది. ఈ మెట్ల మార్గం మొత్తం మెట్లు అనేటివన్నీ రాతితోటి నిర్మించబడి ఉన్నాయి. వెళ్ళి దర్శించుకుందాం. ఇక్కడ చుట్టూ చూసుకుంటే మనకు పెద్ద పెద్ద బండరాలు, ఇదంతా మొత్తం కొండ ప్రాంతం. ఇక్కడ చూసుకుంటే ఈ రాతి నిర్మాణంలో కూడా ఇక్కడ చూసుకుంటే ఈ మెట్లు అనేటివి చాలా పురాతనమైన కాబట్టి ఇవన్నీ మొత్తం శిథిల వ్యవస్థలో ఉన్నాయి. ఇవి చూస్తుంటే ఇవన్నీ కనుమరుగైపోతాయి. వీటిని ఇలాంటివి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఏదైనా దేవాలయ శాఖ కూడా పట్టించుకుంటే ఈ మెట్లు బాగు చేస్తే బాగుంటుంది. ఇక్కడ మనం గుట్టపైకి వెళ్తుంటే నాకైతే చాలా ఆతృతగా ఉంది. ఎందుకంటే ఈ మెట్లు ఇవన్నీ వాతావరణం చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. సో స్వామివారిని ఎప్పుడు దర్శించుకున్నామనే ఒక ఆతృత నాలో ఇంకా ఎక్కువైపోతుంది. ఈ వాతావరణం చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది. మీ పైకి వెళ్తుంటే ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ గుట్టాలు, పెద్ద పెద్ద బండారాలు చాలా అంటే చాలా కనువిందు చేస్తున్నాయి మనకి ఇక్కడ.
మెట్లు ఎక్కే కొద్దిగా మెట్లితంగా ఇది చిన్నగా అయిపోయినాయి ఇక్కడ. ఇంతకుముందుకు మేము చేసినటువంటి నెక్కొండ గ్రామంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం. అక్కడ సేమ్ ఇలానే అనిపించింది. కాకపోతే ఇక్కడ ఇంకా కొంచెం ఇక్కడ చూసుకుంటే మనకు ముందు ఒక చెట్టు కూడా కనిపిస్తుంది. ఇక్కడ చెట్టు చూస్తుంటే చెట్టు విధంగా చాలా బాగుంది. భక్తుల యొక్క కోరికలు నెరవేరడానికి వాళ్ళు ఇక్కడ కొన్ని ముడుపులు కట్టిండ్రు. వాళ్ళ ముడుపులు విధంగా చాలా అవి ఎప్పుడో కట్టిండ్రు, ఇప్పటికి అలాగే ఉన్నాయి. అసలు ఇంత విధంగా చెక్కు జరగలేదు, ఎలా ఉన్నాయి అలా ఉండిపోయినాయి. వాళ్ళ కోరికలు బహుశా అన్నీ తీరుతున్నాయని మేము విధంగా అనుకుంటున్నాం. మావాడు ఎంత ఇంకా కష్టం అవుతుంది ఎక్కడానికి, ఇప్పుడే చెంతలోని నన్ను కష్టపడుతున్నాను చెప్పుకుంటేనే మావాడు చాలా స్లోగా వెళ్తున్నాడు చూడండి. లేదు లేదు ఇగో ఇంకా రాళ్ళ ముద్ర గ్యాప్ పరిగెత్తుతుంది పైకి. దోశ ముందలా కట్టుకొని కిందవాడు. ఇక్కడ చూసుకుంటే నేను ఇటువంటి చెట్లను అయితే ప్రకృతిని అయితే నేను మామూలుగా మన రామకొండ గుట్టపై చూశాను. నాకు అలాగే ఇక్కడ కొన్ని చెట్లు అదే మాదిరిగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడైతే మనం కొండపైకి అయితే చేరుకున్నాం. ఇక్కడ నుంచి మనకు అక్కడ దేవాలయం అయితే కనిపిస్తుంది, మన రామలింగ స్వామి దేవాలయం. మనం గుడి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి గుట్టపై చాలా అంటే చాలా విస్తారంగా ఉంది ఇక్కడ. ఇప్పుడైతే శివుని గుడి దగ్గరికి మాత్రం చేరుకున్నాము. ఇప్పుడు శివుని దర్శించుకోవాలంటే ఫస్ట్ గోడకి వెళ్ళి కాలు కడుక్కొని దర్శనం చేసుకొని దేవుని దర్శించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కోనేరు లాగా ఉంది, కోనేరు దగ్గరికి వచ్చినాం. ఇక్కడ కాలు చేతులు కడుక్కొని శివుణ్ణి దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. చాలా బాగున్నాయి వాటర్ ఇక్కడ. ఇందులో చేపలు ఉన్నట్టున్నాయి. అది ఇంకోటి లోతు ఎంత ఉందో మాకు కనిపించట్లేదు లోపలికి. అది చూడడానికి అయితే పైన వాటర్ క్లియర్ గా అనిపిస్తుంది. నువ్వు వేసుకో, చల్లుకో, పాపాలన్నీ పోతాయి. నువ్వు అన్ని పాపాలు అన్ని పాపాలు ఓట్టుకోవాలి. ఉత్సాహంతో ఉన్నారు. మనకు లింగానికి ఒక ప్రతిష్టత ఉంది. అలాగే ఇక్కడ ఎవరో మొక్కులు చెల్లించడానికి చెక్కతో తయారు చేసిన శివలింగం కూడా మనకి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ మనకి ప్రతిమగా పెట్టి దర్శనం చేసుకోవడానికి అయితే మనకు వీలుగా ఉంది ఇక్కడ. మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు మేము మెట్ల దారి గుండా వచ్చినాము. అక్కడ నుంచి కాకుండా ఈ గుట్టకి ఇంకొక దారి కూడా ఉంది. ఆ దారి కూడా ఈ దారే. గుట్టకు చుట్టుముట్టు ఇది ఉంటది. అయితే ఇక ట్రాక్టర్లు కానీ వేరే వెహికల్స్ ఏవైనా పెద్ద వెహికల్స్ కూడా రావడానికి కూడా గుట్టపైకి ఇది ఒక మార్గం కూడా ఉంది. అక్కడ మెట్ల మార్గం ఉంది, ఇక్కడ వెహికల్ రావడానికి కూడా మార్గం ఉన్నాయి. అయితే ఇక్కడ నుంచి చూసుకుంటే పైకి అక్కడ కూడా పాత మెట్లు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ పై వరకు గుట్ట వరకు కూడా వెహికల్స్ పోవడానికి కూడా ఆస్కారం ఉంది.
ఈ రోడ్డు మార్గం కూడా చేస్తే దాదాపు దెచ్చల గుట్టకు చేసినట్టు కూడా ఇక్కడ కూడా సీసీ రోడ్లు ఇట్లా వేస్తే ఈ గుట్ట చాలా అందంగా కూడా కొడుతుంది. అధికారులు పట్టించుకోవాలని మా డేర్ బాయ్స్ నుంచి ఒక విన్నపం. ఓకే, పట్టుకుంటే వినాయకునికి కొత్త మండపం కూడా కట్టించినట్లు స్వామివారిని కూడా ఇక్కడ నెలకొల్పారు. ఓ మెట్ల మార్గం కూడా ఆయన చాలా ఎత్తు కట్టిరా. ఎత్తు కట్టిరు. మన దేవాలయం కూడా ఇక్కడ నుంచి చూసుకుంటే చాలా పైకి చాలా ఎత్తులో ఉంది. ఒక్కసారి ఇక్కడ చూపించే ప్రయత్నం చెయ్యి. అసలు ఇది ఏంది అసలు పచ్చటి పొలాల మధ్యలో స్వామివారు కొలువై ఉన్నారు. చూడడానికి కూడా 2 కళ్ళు సరిపోతలేవు ఈరోజు. ఓకే, స్వామివారిని దర్శించుకున్నాం. ఇక్కడ ఈ గుట్టకు రామస్వామి గుట్ట అని ఎందుకు వచ్చింది అంటే, స్వయంగా సాక్షాత్తు శ్రీ రామచంద్ర వారు లింగాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి గుట్టకు రామస్వామి గుట్ట అని పేరు వచ్చింది. అదేవిధంగా చూసుకుంటే శివరాత్రికి ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే శ్రవణ మాసంలో లాస్ట్ సోమవారం కూడా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ గుట్ట పైన. ప్రతి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ శివలింగాన్ని దర్శించుకుంటారు. నిజాం పరిపాలన కాలంలో శ్రీ సీతారాముల విగ్రహాలను కూడా ధ్వంసం చేసినట్లు స్థల పురాణం చెప్తుంది. పురాతన లింగాన్ని ధ్వంసం చేసిన తర్వాత కొత్త లింగాన్ని అదే స్థానంలో ప్రతిష్ఠించారు గ్రామస్తులు. ఇంతటి మహిమాన్విత ప్రదేశం అందరూ సందర్శించండి. చూసుకుంటే ఎప్పటివో ఈ వృక్షాలు నాకు తెలిసిన కాడికి అతి పురాతనమైన వృక్షం ఇది. చాలా ఏళ్ళ క్రితం ఉన్నట్లుంది వృక్షం. ఇంతటి అద్భుతమైన వృక్షాలు ఇక్కడ ఉండడం అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చూసుకుంటే ఒకసారి పైనుంచి చూపించే ప్రయత్నం అయితే చేయి. ఇంత మంచిగా అనిపిస్తుంది ఈ చెట్టు. ఒకసారి గుడి చుట్టుముట్టున్నటువంటి వాతావరణం కూడా ఒకసారి చూసే ఈ పుష్పం ఎంతో చాలా ఇష్టం. ఈ పుష్పాన్ని మనం స్వామివారి ముందరైతే పెడదాం. నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు అయితే కోరుకుంటాను.
గైస్ మొత్తానికైతే రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని అయితే మనం దర్శించుకోవడం జరిగింది. ఈ గుడి, ఈ ఆలయం యొక్క చరిత్రని, విశిష్టతని, ప్రాముఖ్యతని మనం తెలుసుకోవడం జరిగింది. ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలనుకుంటే విలేజ్ డేర్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవాలయాలు ఉంటే వాటి గురించి మీకు చరిత్ర వీడియో రూపంలో తీయాలనుకుంటే మా విలేజ్ డేర్ బాయ్స్ ఛానల్కి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.